ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఒక ప్రాపర్టీ మనం కొనాలి అనుకుంటే చాలా డౌట్స్ ఉంటాయి కదండి. సో ఈ మధ్య కాలంలో నాకు వచ్చినటువంటి ఒక డౌట్, కామన్ గా నన్ను ఎక్కువ పీపుల్ అడిగినటువంటి డౌట్ నేను క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ జాడి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే. రాజేష్ గారు, ఒక ప్రాపర్టీ కొంటున్నామంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా కామన్ పీపుల్ కొనాలి అనుకున్నప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు రీసేల్ కొనేటువంటి, అంటే రీసేల్ ల్యాండ్ కావచ్చు, రీసేల్ హౌస్ కావచ్చు, కొంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో రిస్క్ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ల్యాండ్ అనేసరికి చాలా రిస్క్ ఉంటుంది. సో ఫస్ట్ రిస్క్ని ఎస్టిమేట్ చేసిన తర్వాతే కొంటూ ఉంటారు చాలామంది. సో ఈ పాయింట్లో మీరేం చెప్తారు రీసేల్ వాల్యూకి సంబంధించి? వెరీ నైస్. యాక్చువల్గా రీసేల్ అనేది ఎందుకు తీసుకుంటాం? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం రీసేల్ దాన్ని ఎందుకు చూస్తున్నాము అనేది కనుక మనం చూస్తే, కొత్తది కొనాలి అనుకున్నప్పుడు ఆ బడ్జెట్కి, రీసేల్ బడ్జెట్కి గ్యాప్ చూసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఆ గ్యాప్ చూసుకోవాలి. అండ్ సెకండ్ టైం రీసేల్ ఏ ఏరియాలో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో అయితేనే మనం రీసేల్కి వెళ్తాం. ఆల్రెడీ డెవలపింగ్ ఏరియాలో రీసేల్కి వెళ్ళడం వల్ల ఎంత మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది, దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఏమున్నాయి, ఇవి ఫస్ట్ చూసుకోవాలి. కొంచెం డిఫరెన్స్ ఉంటే ఆ కొత్త ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. సో యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆబ్వియస్ గా ప్రాపర్టీ ఏజ్ పెరుగుతున్నా కొద్ది దాని వాల్యూస్ బేస్డ్ ఆన్ ఏరియా గ్రోత్ ని బట్టి, కన్స్ట్రక్షన్ క్వాలిటీస్ ని బట్టి, ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్ ని బట్టి సమ్ టైమ్స్ డౌన్ తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఏంటంటే, హైదరాబాద్ గ్రోత్ అనేది లాస్ట్ 10-15 years లో చాలా ఎక్స్పోనెన్షియల్ గా పెరిగింది. కాబట్టే ఇప్పుడు చాలా మందికి ఆ ప్రైసెస్ ని అందుకోవడం అనేది డిఫికల్ట్ అయిపోయింది. సిటీలో కొనడం అనేది మరీ కష్టం అయిపోయింది. అందుకనే రీసేల్ మార్కెట్ కూడా ఈ మధ్య బాగా పెరిగింది. ఈవెన్ ఫ్లాట్స్ కూడా, ఓపెన్ ఫ్లాట్స్ కూడా రీసేల్ బాగా పెరిగింది. రీజన్ ఏంటంటే ఎక్స్పాన్షన్ అనేది సిటీ బాగా పెరుగుతుంది. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే మనం ఇప్పుడు బాగా వాడుతున్న ఓఆర్ఆర్ ఉందో, ఇదే చాలా లాంగ్ అనిపించేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది సిటీ మధ్యలో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైతే గవర్నమెంట్ అంటున్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వర్క్ స్టార్ట్ అయిందో, అంత దూరం ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో తక్కువ అమౌంట్లో మనకి ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి చూసుకున్నప్పుడు రీసేల్ ఓపెన్ ఫ్లాట్స్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అయితే ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ రీసేల్కి వెళ్ళినప్పుడు మెయిన్గా చూడాల్సింది లింక్ డాక్యుమెంట్స్. లీగాలిటీ ఈజ్ మస్ట్. రియల్ ఎస్టేట్లో థంబ్ రూల్ ఏంటంటే లీగల్ వెరిఫికేషన్ అనేది మస్ట్గా చేయాలి, కంపల్సరీగా. సో ఇప్పుడు ఓపెన్ ఫ్లాట్స్ అయినప్పుడు ఆ వెంచర్ ఎవరు, ఆ బిల్డర్ ఎవరు, ఈ ఫ్లాట్ ఓనర్ ఎందుకు సేల్ చేస్తున్నాడు, సో ఆ సేల్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, సో లీగల్ వైజ్గా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని, ఆ తర్వాత ప్రాపర్టీ వైజ్ మనకి కొత్తదానికి పాతదానికి గ్యాప్ చూసుకొని దాన్ని తీసుకోవడం అనేది బెటర్. అండ్ సేమ్ టైం ఆ రీసేల్కి ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ మనం ఏం ఆలోచించాలి, ఆ ఏరియాలో వచ్చే గ్రోత్ ఏంటి. నేను పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ లాక్ అయిపోకూడదు కదా. లాక్ అయిపోయినప్పుడు దాని నుంచి ఏమీ రాదు, ఓపెన్ ఫ్లాట్ కాబట్టి. సో అక్కడ గ్రోత్ ఉంటే దాని ప్రైస్ పెరిగితేనే మనకి లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. సో అది ఓపెన్ ఫ్లాట్లో చూసుకోవాలి. ఇండిపెండెంట్ హౌస్ అవుట్కర్స్లలో చాలా మంది రీసేల్ తీసుకుంటూ ఉంటారు. సో రీసేల్ తీసుకుంటున్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో చూడాల్సింది ఏంటంటే ఆ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏమున్నాయి, అంటే ఆ ఏరియాకి రోడ్ కనెక్టివిటీ కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ ఎలాంటివి ఉన్నాయి, సో నియర్ బై గ్రోత్ ఏముంది, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఆఫీస్కిను హౌస్కి డిస్టెన్స్ ఎంత ఉంది, లేదా మీరు ఓన్ బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ చేస్తున్న ప్లేస్కి మీరు తీసుకోవాలనుకుంటున్న ఇండిపెండెంట్ హౌస్కి ఏముంది. లేదు ఇప్పుడు మెయిన్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, నాలాగా ఆలోచించే వాళ్ళైనా మేము చేసింది ఏంటంటే ఓఆర్ఆర్కి దగ్గరలో ఉండేటట్టు ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకున్నాం. సో దట్ కనెక్టివిటీ అనేది ఈజీ అయిపోతుంది, దేనికైనా ఓఆర్ఆర్ త్రూగా వెళ్ళిపోవచ్చు అనేది. సో అలాంటి కనెక్టివిటీ ఉందా, సో ఐదర్ ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఆర్ అవుట్ సైడ్ ఓఆర్ఆర్. సో ఇప్పుడు రీసేల్ వైజ్గా ఎంత బెనిఫిట్ అవ్వచ్చు. ఒక రీసేల్ ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటున్నప్పుడు అట్లీస్ట్ మీకు 20-30 lakhs అనేది స్ట్రైట్ అవే మార్జిన్ కనబడాలి. సో 1.5 crore ప్రాపర్టీ తీసుకుంటున్నాం అనుకుంటే ఎగ్జాక్ట్లీ అదే న్యూగా వెళ్తే
దాని న్యూ అంటే ఏదైతే కొత్తది. నియర్ బై ఏరియాలో కన్స్ట్రక్ట్ అవుతున్న Hmm. దగ్గర ప్రైస్ కనుకుంటే ఒక 2 CR ఉంది అనుకోండి, Hmm. అప్పుడు మీరు 1.6 CR దాంతో ఇండిపెండెంట్కి వెళ్ళిపోవచ్చు. Okay. అండ్ సేమ్ టైం లీగల్ ఈజ్ మస్ట్. సో ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరు, Hmm. దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏం రావచ్చు, ఆ ఓనర్ జాయింట్ ఓనరా లేకపోతే సింగిల్ ఓనరా, Hmm. ఆ ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది, Okay. తనకున్న బ్యాంక్ ఏదైతే బ్యాంక్ నుంచి లోన్ కనుక తీసుకొని ఉంటే ఎంత డ్యూ ఉంది, Hmm. ఆ డ్యూస్ అన్ని క్లియర్ అవుతున్నాయా అయిందా లేదా. లేదా? సో సేమ్ బ్యాంక్ నుంచి కొంటున్న బయ్యర్కి లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, Hmm. సో దట్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అవుతుంది. Hmm. సో ఎవరైతే సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్ తీసుకుంటారో ట్రాన్స్ఫర్ ఈజీగా అయిపోతుంది. సేమ్ బ్యాంక్ అయినప్పుడు ఈజీగా ఇతనికి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇష్యూస్ రావు. అదే వేరే బ్యాంక్ అనుకోండి, మళ్ళీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ తీసుకొని మళ్ళీ పేమెంట్ చేసి మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వాలి. కామన్గా ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్, మధ్యలో ఒక పర్సన్ ఎవరైనా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కానీ Hmm. ఎక్స్పర్ట్ కానీ ఉంటే మళ్ళీ మనం వాళ్ళకి చార్జెస్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా అని చెప్పి ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి ఓనర్స్తో మాట్లాడుతూ ఉంటారు. సో ఓనర్స్తో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే కొన్ని థింగ్స్ హిడెన్గా ఉంటాయో అవి బయ్యర్కి తెలియదు. సో ఎప్పుడు కన్సల్టెంట్ అనే మధ్యలో వచ్చే పర్సన్ వల్ల బయ్యర్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లర్కి. ఎందుకంటే బయ్యర్కి తెలియని విషయాలు కూడా తెలుసు. అడిగి మరీ తెలుసుకోవచ్చు. Hmm. అండ్ సేమ్ టైం ఈవెన్ చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కన్సల్టెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ సెల్లర్ దగ్గర నుంచి మ్యాక్సిమం థింగ్స్ ముందే డీటెయిల్స్ తెలుసుకొని ఉంటారు కాబట్టి లీగల్గా కూడా చెక్ చేసే పాసిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఆ కొంటున్న ఎమోషన్లో సమ్ టైమ్స్ ఏంటంటే కొన్ని మనం మర్చిపోతాం. మిగతా అన్ని పట్టించుకోవడం Yeah. మర్చిపోతాం. బేసికల్గా అందరూ రీసేల్ అనగానే ఓకే ఈస్ట్ ఫేసింగా, నా బడ్జెట్లో వస్తుందా, Hmm. వాస్తు కొంత సెట్ అయిందా, ఈ కొన్ని హయ్యర్ ఎలిమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. కానీ Hmm. అసలు ఆ మెయింటెనెన్స్ ఆ ఏరియాలో ఇష్యూస్ ఏమున్నాయి, ఆ ఏరియా ఇప్పుడు బెస్ట్ మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడానికి ఏంటంటే అదే ఏరియాలో కనుక వాళ్ళు ఉన్న వాళ్ళు అయి ఉంటే, Hmm. సో చాలా మంది ఏంటి ఆ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో కానీ లేదంటే ఆ తీసుకుంటారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లలో Hmm. ఉండి అదే ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ ఏరియా మీద కొంత ఐడియా Idea ఉంటుంది. ఉంటుంది. ఓన్లీ లీగల్ చెక్స్ అండ్ డ్యూ క్లియరెన్సెస్ అండ్ బిల్డర్ వైజ్ ఆ ఏజ్ ప్రాపర్టీస్ అవన్నీ ప్రాపర్గా లింక్ డాక్యుమెంట్స్, Hmm. అప్రూవల్స్. లైక్ ఇప్పుడు ఇంకా కొత్త ఇష్యూస్ ఏంటంటే ఒకప్పుడు డిటిసిపి ఉన్న అప్రూవల్స్ ఇప్పుడు జిహెచ్ఎంసీగా మారుతాయి. Hmm. ఆ జిహెచ్ఎంసీ మారినప్పుడు కన్వర్షన్స్లలో ప్రాపర్టీ ట్యాక్స్ కరెక్ట్గా పే చేశారా లేదా ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది రీసేల్ అప్పుడు. సేమ్ సో ఇండిపెండెంట్ అయినా అపార్ట్మెంట్ అయినా Hmm. ఇవన్నీ మనం ముందే చెక్ చేసుకోవాలి. Okay. అండ్ సేమ్ టైం రిలేటివ్స్ వైజ్గా కూడా కొన్నిసార్లు ఇష్యూస్ వస్తూ ఉంటాయి Hmm. చాలా మందికి. ఎందుకంటే కొంతమంది అప్రూవల్తోని వాళ్ళు అమ్మేస్తారు, Hmm. తర్వాత ఫ్యామిలీ మిగతా మెంబర్స్ వాళ్ళు. వస్తారు అసలు ఈ ప్రాపర్టీ మేము అమ్మలేదు, మాకు తెలియకుండానే అమ్మేశారు అని. Hmm. సో ఇలాంటివి ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సెల్లర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏకీభవించి అమ్ముతున్నారా లేదా, అందరూ మీ ముందే సైన్ చేశారా లేదా అవి కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇందాక నేను అన్నట్టు కొనాలి అనే తొందరలో Hmm. జస్ట్ డాక్యుమెంట్ ఇచ్చేయండి అంటారు, వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ సైన్ చేసి ఇచ్చేస్తారు. Okay. కానీ ఎగ్జాక్ట్లీ అవి సైన్ చేసింది రియల్ ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే అమ్మాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఫోర్జరీ జరిగిందా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. Okay. సేమ్ ఓపెన్ ల్యాండ్స్లలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. Hmm. సో కాబట్టి లీగల్ చెక్స్ ఎవ్రీథింగ్ చూసుకున్న తర్వాతనే Hmm. పెట్టాలి. ఎందుకంటే హ్యూజ్ మనీ ఒకసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ కష్టం. బ్యాక్ క్యాన్సిల్ నేను కొననన్నా బ్యాక్ రావడం అనేది కొంత డిఫికల్ట్. కాబట్టి అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఏరియా వైజ్ లిమిటేషన్స్ ఏంటి, ఏరియా వైజ్ అడ్వాంటేజెస్ ఏంటి, సో ప్రాపర్టీ వైజ్ అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ప్రాపర్టీలో మీకు తగ్గట్టుగా అన్నీ ఉన్నాయా లేదా, అపార్ట్మెంట్ అయినా సో లోపల హాల్ కానీ బెడ్రూమ్ కానీ మీరు అనుకుంటున్న వ్యూస్లు ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి. Okay. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1-2 lakhs కాంప్రమైజ్ అవుతే ఏమవుతుందంటే మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు అనీజీ ఉంటుంది, అరే నేను అనుకున్నది ఇది కాదు కదా అని, కంఫర్ట్ లేదండి. కంఫర్ట్ లేదనిపిస్తుంది. ఓన్లీ బడ్జెట్ వైజే కాకుండా డిఫరెంట్ పారామీటర్స్ కూడా
బెటర్గా వెరిఫై చేసుకొని తీసుకోవడం అనేది బెటర్ రీసేల్కి ఎప్పుడు. రైట్ రాజేష్ గారు, నిజంగా ఎన్ని రిస్కులు ఉంటాయి ఒక ఇండివిజువల్ హౌస్ కావచ్చు, ఒక ప్రాపర్టీ కావచ్చు కొనాలి అంటే, దట్టు రీసేల్ చేస్తున్నటువంటి ప్రాపర్టీ కొనాలి అంటే మాత్రం ఇన్ని టైప్స్ ఆఫ్ రిస్క్ ఉంటాయి. ఇవన్నీ కూడా ముందుగానే అవగాహనతో మనం వాటిని చెక్ చేసుకుంటే కనుక ఫ్యూచర్లో తీసుకున్నటువంటి ల్యాండ్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు. సో రాజేష్ గారు చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.